ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణ మూర్తి దేవతలాగా వజ్ర వైఢూర్యాలతో భుజకీర్తులతో ఉండాలా అని ఆలోచించామన్నారు. మన తల్లిని చూసినట్టు ఉండాలా అనే ఆలోచన చేశామని అసెంబ్లీలో చెప్పారాయన. మన సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉందన్నారు. ఉద్యమాలు, ఆత్మ బలిదానాలకు సంకేతకంగా పీఠంలో పిడికిళ్లను పొందుపర్చామని రేవంత్ అన్నారు. కొంతమందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక పార్టీ ఆలోచననే 4 కోట్ల తెలంగాణ ప్రజలన్న ఆలోచన, భావన సమంజసం కాదు. మధ్య యుగాలలో చక్రవర్తులు నేనే రాజ్యం, రాజ్యమే నేననే భావనలో, భ్రాంతిలో ఉండేవాళ్ళు అధ్యక్ష. మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నడవదు అధ్యక్ష. 4 కోట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ఏందో ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఈనాటి ప్రజాప్రభుత్వం. అందుకే ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయం పరిపాలనకు గుండెకాయ. ఆ గుండెల్లోనే తెలంగాణ తల్లిని ఉండాలి, ప్రతిష్ఠించాలి అని ప్రభుత్వం భావించి